క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 100 కోట్ల రూపాయల డిపాజిట్లు, వేలాది సభ్యత్వాలతో మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికల మహాసంగ్రామం. ఈ బిగ్ ఫైట్ ఏకపక్షం కాదు. నాదెళ్ల చైర్మన్ గిరిగీసిన రాటకొండ మైథిలి. పార్టీలకు అతీతంగా రాటకొండ మీద వెల్లువెత్తుతున్న విశ్వసనీయత, మద్దతు. బ్యాంక్ ఓటర్లలో సింహభాగం మద్దతు నాదెళ్లదే. ఓట్లు గెలుపు నాదెళ్లదే అని డంకా బజాయిస్తున్న ఆయన వర్గీయులు. నవంబర్ 29న టౌన్ బ్యాంక్ బిగ్ ఫైట్ బిగ్ విన్. పట్టణ ప్రజలకు నాణ్యమైనవి, తక్కువ ధరకే కూరగాయలు లభ్యం. జాయింట్ కలెక్టర్తో కలిసి రైతు బజార్ను ప్రారంభించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నిరుపయోగమైన రైతు బజార్ పునఃప్రారంభంతో రైతులకు లాభసాటి వ్యాపారం. అభివృద్ధి సంక్షేమానికి అహరహం తప్పిస్తున్న ఎమ్మెల్యేకి ప్రజల నుంచి అభినందనల వెల్లువ. కూటమి ప్రభుత్వం 5 నెలల పాలనపై ప్రజల్లో వినిపిస్తున్న నిజమైన స్పందన ఏంటి? విశేష అనుభవం ఉన్న సీఎంకు తోడుగా జోడు గుర్రాల్లాంటి పవన్ కళ్యాణ్, నారా లోకేష్. పెన్షన్ పెంపు, గ్యాస్ సిలిండర్లు సరే, మిగతా హామీల మాటేంటి అంటున్న ప్రజలు. ఉచిత ఇసుక, నూతన మద్యం పాలసీ, మహిళలపై అఘాయిత్యాలతో కూటమికి మైనస్. కూటమికి ఇమేజ్ బిల్డప్ కాలేదు, అలా అని పాజిటివిటీ గ్రాఫ్ పెరగను లేదు. డీటెయిల్స్ చూస్తే 100 కోట్ల రూపాయల డిపాజిట్లు, వేలాది సభ్యత్వాలు కలిగిన మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికల మహాసంగ్రామం. ఈ బిగ్ ఫైట్ ఏకపక్షం కాదు. నాదెళ్ల చైర్మన్ గిరిగీసిన రాటకొండ మైథిలి. పార్టీలకు అతీతంగా రాటకొండ మీద వెల్లువెత్తుతున్న విశ్వసనీయత, మద్దతు. బ్యాంక్ ఓటర్లలో సింహభాగం మద్దతు నాదెళ్లదే. ఓట్లు గెలుపు నాదెళ్లదే అని డంకా బజాయిస్తున్న ఆయన వర్గీయులు. నవంబర్ 29న టౌన్ బ్యాంక్ బిగ్ ఫైట్ బిగ్ విన్. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మదనపల్లె టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవి ఆషామాషి కాదు, అత్యంత పవర్ఫుల్ పోస్ట్ ఇది. 100 కోట్ల రూపాయల డిపాజిట్లు, వేలాది మంది షేర్ హోల్డర్స్ ఈ బ్యాంక్ సొంతం. ఈ టౌన్ బ్యాంక్ చైర్మన్ పదవి గతంలో స్థానిక టీఎన్ కుటుంబాలు, గంగారపు కుటుంబాలు, రాటకొండ కుటుంబాలు అలంకరించాయి. బ్యాంక్ ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాయి. గంగారపు కుటుంబం బ్యాంకు నారు పోస్తే, టీఎన్ కుటుంబం, రాటకొండ కుటుంబం నీళ్లు పోసి బ్యాంక్ ను కన్న బిడ్డలా పెంచి పోషించాయి. ఇప్పుడున్న టౌన్ బ్యాంక్ భవనాన్ని టీఎన్ సమీప బంధువులైన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి 1957లో ప్రారంభించింది. అయితే 2011లో టౌన్ బ్యాంక్ చైర్మన్ పగ్గాలు చేపట్టిన నాదెళ్ల విద్యాసాగర్ బ్యాంక్ రూపురేఖలు మార్చారు. బ్యాంకు ఊపిరిలూదిన టీఎన్, గంగారపు, రాటకొండ కుటుంబాల సరసన నాదెళ్ల చేరారు. నాదెళ్ల కృషిలో ఆయనకు రామ లక్ష్మణులుగా బ్యాంక్ పూర్వ వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, బ్యాంక్ సూపర్ డైరెక్టర్ పసుపొడి రవి, అవిరల కృషి మరువరానిది అనే టాక్ ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ మార్పిడితో టౌన్ బ్యాంక్ ఎన్నికలకు బాటపడింది. ఈ నెల 29న జరగబోయే మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మాజీ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ మళ్లీ చైర్మన్ గా పోటీ పడుతూ ఉన్నారు. నాదెళ్ల ప్యానెల్ లో సోదరుడు నాదెళ్ల శివకుమార్, ఎంసీటీవీ రవికుమార్, రామిశెట్టి భాస్కర, పసుపొడి రవితో పాటు మాజీ బ్యాంక్ చైర్మన్ మహర్షి భాస్కర్ తో పాటు మైనార్టీ, ఇతరత్ర వర్గాలకు సంబంధించిన వారున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఎన్నికల బరిలో శ్రీమతి రాటకొండ మైథిలి ఉంటున్నట్లు మన జనసైనిక్ న్యూస్ ఛానల్ కు అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం. టౌన్ బ్యాంకు గరిష్టంగా 33 ఏళ్ల విశిష్ట సేవలు అందించిన ఘనత రాటకొండ కుటుంబానిది. రాటకొండ కృష్ణకుమార్, రాటకొండ విజయ్ కుమార్ మదనపల్లె టౌన్ బ్యాంకు దిశ దశ కల్పించారు. రాష్ట్ర సహకార రంగం చరిత్రలోనే మదనపల్లె టౌన్ బ్యాంక్ ను పేదల బ్యాంక్ గా తీర్చిదిద్దారు రాటకొండ. ఈ నేపథ్యంలో ఈ నెల 29న జరగబోయే మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికల బిగ్ ఫైట్ అత్యంత ఉత్కంఠను రేపుతోంది. పార్టీలకు అతీతంగా రాటకొండ కుటుంబానికి విశ్వసనీయత, మంచి పేరు ఉంది. అన్ని రాజకీయ పక్షాల మద్దతుదారులు టౌన్ బ్యాంక్ చైర్మన్ గా రాటకొండ మైథిలికి మద్దతిచ్చేకి ముందుకొస్తున్నాయనే ప్రచారం ఓవైపు జోరందుకుంది. ఇలాంటి ఉపద్రవం ఏదో ఒక రోజు తప్పదనే ముందు చూపుతో పూర్వ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ అండ్ కో బ్యాంక్ సభ్యత్వాలను తమ అనుకూలుడితో నింపేశారనే టాక్ వినిపిస్తోంది. పూర్వ వైస్ చైర్మన్ మహర్షి భాస్కర్, బ్యాంక్ మాజీ సూపర్ డైరెక్టర్ పసుపొడి రవిలకు కూడా బ్యాంక్ ఓట్ బ్యాంక్ లో గణనీయమైన మద్దతు ఉందని చెబుతూ ఉన్నారు. జనసేన తరపున మద్దతు మహర్షి భాస్కర్ కు నిర్వర్ధంగా ఉంటుందని జనసేన వర్గాలు కొన్ని అంటున్నాయి. ఏదేమైనా రాటకొండ మైథిలి రంగ ప్రవేశంతో ఎన్నికలు ఏకపక్షం కావు. మహా సంగ్రామాన్ని తలపించే బిగ్ ఫైట్ ఖాయమనే చర్చ ఊరంతా సాగుతోంది. మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన మాట వాస్తవమే. సో అందులో భాగంగా
నవంబర్ 3వ తేదీన బ్యాంక్ సిఇఓ గారు ఓటర్స్ లిస్ట్ తర్వాత డిఫాల్టర్స్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి అన్ని బ్యాంక్ బ్రాంచెస్లోనూ నోటీస్ బోర్డులలో డిస్ప్లే చేశారండి. ఆ డిస్ప్లే చేసిన ఓటర్స్ లిస్టు అవి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ ఓటర్స్ వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకి ఏదైనా క్లైమ్స్ కానీ అబ్జెక్షన్స్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళు 10వ తేదీ వరకు సబ్మిట్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ చేంజెస్ చేశాక ఫైనల్ లిస్ట్ ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అది క్లైమ్స్ అబ్జెక్షన్స్ కాల్ ఫార్ చేశారు సిఇఓ గారు. సో అది ఆ ప్రాసెస్ జరుగుతుంది ప్రజెంట్. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ నెల 12 నాటికి 5 నెలలు పూర్తవుతాయి. కూటమి ప్రభుత్వం మీద పాజిటివిటీ ఎంత పెరిగింది, అలాగే వ్యతిరేకత ఏమైనా ఏర్పడిందా అంటే చర్చ మాత్రం చాలా తమాషాగా సాగుతోంది. ఏపీలో విశేష అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆయనతో పాటు 2 యువ నేతలు కూడా అటు ఇటు ఉన్నారు. వారే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్. ఇలా బాబు పొలిటికల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మరో 2 భాగస్వామ్యంతో కలిసి తన సర్కార్ బండిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే టీడీపీ మీద జనాలకు విపరీతమైన ఆశలు ఉన్నాయి. దానికి జనాలు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన అదే పోయే మ్యాండేట్ ఒక ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంది. మరోవైపు చూస్తే కూటమిని నాయకుడిగా చంద్రబాబు ఉన్న కూటమి సర్కార్ పవర్ఫుల్ గా జనంలో ముద్ర వేయలేకపోతుందా అన్న చర్చ ఉండనే ఉంది. ఇక కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా ఆలోచించేలా చేస్తున్నాయి. ప్రధానంగా ఇసుక, మద్యం వంటి వాటి విషయంలో ప్రభుత్వ పాలసీలే దెబ్బ తీసేలా ఉన్నాయా అని అంటున్నారు. ఇసుక ఉచితం అని చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి అయితే లేదు అని ఈ రోజుకి వినిపిస్తున్నమాట. మరోవైపు చూస్తే మద్యం పాలసీ పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు షాపులను వేలంపాట ద్వారా ఇచ్చేశారు. అయితే గతంలో మాదిరిగా మద్యం లైసెన్స్ షాపులను దాటేసి బయటకు వస్తుంది. అందరికీ అందుబాటులోకి మద్యం అన్నట్లుగా బెల్ట్ షాపులకు తెర తీసే కార్యక్రమం సాగుతోంది అన్న విమర్శలు ఉన్నాయి. నులక మంచం మీద వీధులలో పెట్టి మరీ మద్యం అమ్మకాలు చేస్తున్న సన్నివేశాలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో మద్యం పాలసీ మందుబాబులకు ఎలా ఉందో కానీ మహిళలకు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇబ్బందిగా మారుతోంది అన్న చర్చ ఉంది. ఇక సర్కార్ ఇమేజ్ ని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల మీద జరుగుతున్న వరుస సంఘటనలు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలు, వీటిని అదుపు చేయలేకపోతోంది ప్రభుత్వం అన్నది. అయితే ప్రజల్లోకి ఈ చర్చ మెల్లగా వెళ్లిపోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెబుతున్నా ఆ ప్రభావవంతమైన చట్టం పనితీరు అయితే కనిపించడం లేదు అని విమర్శలు ఉన్నాయి. వైసీపీ నేతలు అయితే 100కు పైగా అఘాయిత్యాలు ఏపీలో చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఇసుక దందాలు, మద్యం విచ్చలవిడి అమ్మకాలు, మహిళల మీద దారుణాలు వైసీపీకి పెద్ద నోరు చేసేలా అవకాశం కల్పిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపుగా ఫోకస్ పెడుతోంది. అలాగే సంక్షేమానికి కూడా మెల్లగా అవకాశం ఇస్తోంది. అయితే ఇవేమీ జనంలోకి పోకుండా ఈ 3 అంశాలే పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా సీరియస్ గానే ఉన్నారు. ఇక విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు అయితే మహిళల మీద అత్యాచారాలు చేసిన వారిని నడి రోడ్డు మీద ఉరితీయాలని కూడా గట్టిగా చెప్పారు. అంటే పరిస్థితి ఏపీలో ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. అదే విధంగా చూస్తే కనుక బెల్ట్ షాపులు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇప్పటికే ఉచిత ఇసుక విషయంలో టీడీపీ కూటమి పెద్దలు చెప్పాల్సింది చెబుతున్నారు. ఏది ఏమైనా అనుకున్న స్థాయిలో ఇమేజ్ అయితే ఈ 4-5 నెలల్లో బిల్డప్ కావడం లేదు అనే అంటున్నారు. ప్రభుత్వ పనితీరు బాగుందని పాజిటివ్ రావడంతో పాటు గ్రాఫ్ పెరగాలంటే దీనికి ఏం చెయ్యాలన్నది కూటమి సర్కార్ పెద్దలే ఆలోచించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. లేకపోతే ఇబ్బంది తప్పదని అంటున్నారు. చెన్నైలోని ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ వారు మదనపల్లిలోని శ్రీదేవి హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో ఉచిత సంతాన సాఫల్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. సంతానం లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ డాక్టర్ సంహిత మోటూరి విజ్ఞప్తి చేశారు. హాజరైన వారికి ఉచితంగా కౌన్సిలింగ్, స్కానింగ్ చేయబడతాయని పేర్కొన్నారు. వీర్య పరీక్షలు, సూచనలు, సలహాలు చెన్నై నుండి రానున్న స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్నట్లు వెల్లడించారు. చెన్నైలోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని శ్రీదేవి హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించనున్నారు.
ఈ వివరాలను డాక్టర్ సంహిత మోటూరి తెలియజేశారు. సొసైటీ కాలనీలోని ప్రముఖ డాక్టర్ శ్రీదేవి నివాస గృహంలో డాక్టర్ సంహిత మోటూరి ఈ ఉచిత సంతాన సాఫల్య శిబిరంపై విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. చెన్నై నగరంలోని ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్, మదనపల్లిలోని శ్రీదేవి హాస్పిటల్ సంయుక్తంగా ఈ నెల 9-10 తేదీల్లో సంతానం లేని దంపతులకు ఉచితంగా స్కానింగ్, వీర్య పరీక్షలు, కౌన్సిలింగ్, సూచనలు, సలహాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. చెన్నై ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ లో 40 సంవత్సరాల పాటు దేశ విదేశాలకు చెందిన వారికి వైద్యం అందిస్తూ అంతర్జాతీయ టెక్నాలజీతో అనుభవం ఉన్న స్పెషలిస్టులు, డాక్టర్లు ఈ వైద్య శిబిరంకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు లేనివారు ఈ ఉచిత వైద్య శిబిరంకు హాజరై చెన్నై నగరం నుంచి వచ్చిన స్పెషలిస్టులు తెలిపే సూచనలు, సలహాలు పొందాలని సూచించారు. సంతానం ఎందుకు కలగలేదో, పిల్లలు ఎందుకు జన్మించలేదో డాక్టర్లు తల్లిదండ్రులకు సూచిస్తారని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే వారికి పిల్లలు కలిగేలా చెన్నైలోని ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్, మదనపల్లి శ్రీదేవి హాస్పిటల్స్ ద్వారా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ సంహిత మోటూరి వెల్లడించారు. మిగిలిన వివరాలకు 8639140686, 7337040686 నెంబర్లకు సంప్రదించాలని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సంహిత మోటూరి. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కమింగ్ ఫ్రమ్ చెన్నై అండి. మనమే చూస్తున్నాం, ఇటీవల కాలంలో ఈ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద సమస్యగా తయారైపోయింది. అండ్ అది చాలా ఒక సెన్సిటివ్ సమస్య కూడా. అందరితో మనం మాట్లాడుకోలేం. అందరూ వెళ్ళి దానికోసం ట్రీట్మెంట్ పొందడానికి చాలా కష్టపడి చెన్నై లేకపోతే బెంగళూరు లేకపోతే తిరుపతి వెళ్లాల్సి వస్తుంది. మదనపల్లిలో ఇంతవరకు ఆ సౌకర్యం లేదు. అందుకే నేను డాక్టర్ శ్రీదేవి గారితో కలిసి ప్రశాంత్ హాస్పిటల్స్ చెన్నై డాక్టర్ శ్రీదేవి గారితో కలిసి మారుతి హెల్త్ హోమ్ లో ఒక ఉచిత క్యాంప్ కండక్ట్ చేయబోతున్నామండి. ఈ క్యాంప్ లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఫర్టిలిటీ కౌన్సిలింగ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. అది అన్ని చోట్ల దొరకదు. ప్లస్ ఫ్రీ స్కానింగ్ అండ్ ఫ్రీ వీర్య పరీక్ష ఫర్ మెన్. దీనివల్ల బేసిక్ ఏంటి లోపం, ఏంటి ప్రాబ్లం అని మనం తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుని ప్రెగ్నెన్సీని మనం అచీవ్ చేయొచ్చండి. ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బెంగళూరుకి, చెన్నైకి, ఒక తిరుపతి కూడా వెళ్ళొచ్చు. సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో ఇలాంటి సర్వీస్ మీరైతే మదనపల్లిలో ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. దీనికి కారణం మాకు ఒక వీక్షకులకు చెప్తారా మేడం? నా సొంత ఊరు మదనపల్లేనండి. పుట్టి పెరిగిందంతా ఇక్కడే. చదువుకుని ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయ్యాం. కానీ మదనపల్లి ప్రజలకు కొంచెం హెల్ప్ చేయాలని అమ్మగారు డాక్టర్ శ్రీదేవి గారు భావించారండి. అందువల్లనే ఆ టెక్నాలజీ, ఆ ఎక్స్పీరియన్స్ అంతా మేము ఇక్కడికి తెచ్చి we want to do something good for people of మదనపల్లి. అదొక కారణంగానే మేము ఈ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మేడం, ఇందులో ముఖ్యంగా మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? చెన్నై నుంచి డాక్టర్స్ వస్తున్నారు కదా, వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలాంటి చెకప్ చేస్తున్నారు, ఒకసారి మాకు వివరిస్తారా? మేము ప్రశాంత్ ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ చెన్నై నుంచి వస్తున్నామండి. మాకు ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇదే ఫీల్డ్ లో. వీఆర్ పయనియర్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ IVF ఇన్ చెన్నై. We do have international technology as well. ఎంబ్రియోస్కోప్, IMSI అనే పద్ధతులు అన్ని సెంటర్స్ లోనూ అవైలబుల్ గా ఉండవు. అన్నీ చేసి మా సక్సెస్ రేట్ 80% వరకు ఉంటుంది. ఈ క్యాంప్ కి వచ్చే అందరు డాక్టర్స్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. వీ ఆల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యావ్ డన్ ఫెలోషిప్స్ ఇన్ రీప్రొడక్టివ్ మెడిసిన్. అండ్ ఈ క్యాంప్ వల్ల ఈ సమస్యలన్నిటికీ ఒక సొల్యూషన్ అయితే మేము ఇవ్వగలం ఖచ్చితంగా. అండ్ అన్ని టెస్ట్లు, అన్ని కన్సల్టేషన్స్ కంప్లీట్ గా ఫ్రీగా ఇస్తున్నాము ఈ క్యాంప్ లో. November 9th అండ్ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. అమెరికాలోని దాదాపు 25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా నూతన అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఇప్పటికే దాదాపు 8 కోట్ల మంది తమ ఓటు వినియోగించుకున్నారు. ఇక చివరి నిమిషం వరకు స్వింగ్ రాష్ట్రాల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ట్రంప్, కమల చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వే సంస్థలు గెలుపుపై తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. అధికారికంగా ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షులు కావడం అంటే ప్రపంచాన్ని జయించినంత ఘనత అని విశ్లేషకులు భావిస్తుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష పీఠం కోసం డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ పోటీలో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు 2 నెలల కాలంగా ఇద్దరు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజుతో ప్రచారం ముగియనుంది. ఇప్పటికే ఈ ఇద్దరిలో గెలుపు అవకాశాలపైన పలు సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడించాయి. ఈ నివేదికలను పరిశీలిస్తే ఇరువురి మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలన్నా స్వింగ్ స్టేట్స్ కీలకం కానున్నాయి.
అక్కడ ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ది న్యూయార్క్ టైమ్స్ సైనా ఒపీనియన్ పోల్స్ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 2 వరకు నిర్వహించారు. అందులో విస్కాసిన్, నార్త్ కరోలినా, నెవేడాలో కమలకు మద్దతు ఉన్నట్లుగా తేల్చారు. అదేవిధంగా అరిజోనాలో ట్రంప్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కాగా ఆసక్తికరంగా అలాగే పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగన్ లో ఇరువురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ నుంచి ట్రంప్, డెమోక్రాట్ అభ్యర్థి కమలా మధ్య ఉన్నప్పటికీ మరికొంతమంది స్వాతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాబర్ట్ ఆఫ్ కెనడీ జూనియర్, కార్నెల్ వెస్ట్లు ఇండిపెండెన్స్ గా బరిలో ఉంటే, లిబర్టేరియన్ పార్టీ నుంచి తేజ్ ఒలివర్, గ్రీన్ పార్టీ నుంచి జిల్ స్టీన్ పోటీలో ఉన్నారు. ప్రచారంలో ట్రంప్, కమల మధ్య మాట యుద్ధం తారాస్థాయికి చేరింది. పలు అంశాలపైన ఒకరిని మరొకరు టార్గెట్ చేస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో అత్యధిక ఎలక్ట్రోల్స్ కలిగిన రాష్ట్రంలో ఒకటైన పెన్సిల్వేనియాలో తాజా ర్యాలీలో ట్రంప్ చేసిన కమెంట్స్ కమలాకు వరంగా మారాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్యూర్టోరికన్లు ఆగ్రహంగా ఉన్నారు. దీనిని సొమ్ము చేసుకోవడానికి హారిస్ యత్నిస్తున్నారు. తాజాగా బయటకు వచ్చిన మరో ఒపీనియన్ పోల్లో హారిస్ కు అమెరికన్ల మద్దతు 44% నుండి 43% తగ్గినట్లు వెల్లడించింది. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాల్ని జార్జియా, మిషిగాన్ వంటి 7 స్వింగ్ రాష్ట్రాలపైనే ఆధారపడినట్లు స్పష్టమవుతోంది. ఇక ప్రవాస భారతీయుల ఓటింగ్ సైతం కీలకంగా మారుతోంది. దీంతో రేపు జరిగే పోలింగ్ పైన ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. కోర్టు తీర్పులను విమర్శించే హక్కు మీడియాకు ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులు ఇచ్చే తీర్పులను నిష్పక్షపాతంగా విమర్శించే హక్కు మీడియాకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కైన భావ ప్రకటన స్వేచ్ఛలో ఇది భాగమేనని తెలిపింది. తీర్పులను సహేతుకంగా విమర్శించడం నేరం కాదని, అదొక హక్కని పేర్కొంది. న్యాయమూర్తులతో సహా ఎవరూ లోపరహితులు కాదని, సద్విమర్శలను ప్రోత్సహించాలని తెలిపింది. కేంద్ర మానవ వనరుల మంత్రి కపిల్ సిబాల్, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆ పత్రిక విలేకరిపై దాఖలైన కోర్టు ఉల్లంఘన కేసుపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. 1995లో న్యాయవాదిగా ఉన్న సిబాల్ న్యాయ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వ్యాసం రాశారు. దానిపై కోర్టు ఉల్లంఘన కేసు నమోదైంది. మదనపల్లె రైతు బజార్ ను సద్వినియోగం చేసుకోండి. రైతులు నాణ్యమైన కూరగాయలను మార్కెట్ కు తీసుకురావాలి. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రనాథ్ కలిసి రైతు బజార్ ను ప్రారంభించిన మదనపల్లె షాజహాన్ బాషా పట్టణ ప్రజలకు నాణ్యమైన తక్కువ ధరకు లభించే కూరగాయలు విక్రయించడమే లక్ష్యంగా రైతు బజార్ పునః ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులు, వ్యాపారులు రైతు బజార్ ను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలంటూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ తో కలిసి స్థానిక రైతు బజార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో రైతు బజార్ సేవలు అందుబాటులో ఉండేవన్నారు. అయితే అభివృద్ధి కాకపోవడంతో నిరుపయోగమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నతాధికారులతో సంప్రదించి తిరిగి పునః ప్రారంభించామన్నారు. ఈ నేపథ్యంలో రైతు బజార్ మరమ్మత్తు పనులకు గాను జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ తన సొంత నిధులు ₹1,00,000 నగదు ఇవ్వడం గర్వించదగ్గ విషయమన్నారు. ఇలాంటి అధికారులు మన జిల్లాలో పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సహకారంతో స్థానిక కోమటివాని చెరువు, సిటిఎం చెరువులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యంగా రైతులు నాణ్యమైన కూరగాయలను తీసుకురావాలన్నారు. దీంతో పాటు సరసమైన ధరలకు విక్రయించాలన్నారు. అదేవిధంగా రైతు బజార్ అభివృద్ధికి సహకరించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గంలో చెరువులు, ఇతర అభివృద్ధి పనులకు సహకారం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు మదనపల్లెలో అభివృద్ధి చేస్తామంటూ జేసీ భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన కూరగాయలను పరిశీలించారు. అలాగే రైతు బజార్ నిర్వహణపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఆర్డీఓ రాఘవేంద్ర, మార్కెటింగ్ ఏడీ త్యాగరాజు, అగ్రికల్చర్ ఏడీ శివశంకర్, ఏవో నాగప్రసాద్, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ కాజాబీ, మార్కెట్ కార్యదర్శులు అభిలాష్, జగదీష్, నాయకులు ఎస్ఏ మస్తాన్, నాదెళ్ల విద్యాసాగర్, జేసీబీ మధుసూదన్ రెడ్డి, నాగయ్య, ఎర్రబెల్లి వెంకటరమారెడ్డి, బేస్తా రమణ, జీవి నాయుడు, అధికారులు, రైతులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్ మనం దాదాపు 2012లో కూడా ఒకసారి దీనిపైన ప్రయాసం చేశాము. కాకపోతే అప్పుడు ఇంత కలర్ఫుల్గా లేదు.
ఎప్పుడు చాలా బాగా కలర్ఫుల్గా మన ఏడీ గారు చాలా బాధ్యతగా పనిచేశారు. ముఖ్యంగా మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు నేను లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది రైతు బజార్ కోసం. అంటే నేను గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారేమో అనుకున్నాను. కాకపోతే సొంత నిధి వాళ్ళ సొంత డబ్బుతో ఇచ్చారంటే కలెక్టర్ గారు జేసీ గారి ఒక విలువలు, వాళ్ళ ఒక ఆలోచన, వాళ్ళ ఒక తీరు చూస్తే వాళ్ళు చాలా బాధ్యతగా ఉన్నారు. వాస్తవానికి జిల్లాకి ఇటువంటి మంచి ఆఫీసర్ రావడం మనందరికీ ఆనందదాయకం. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ప్రతిరోజు డిస్పోజల్ ఉంటుంది, ప్రతిరోజు ఒక కార్యాచరణ పైన ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక పైన ప్రతిరోజు దానిపైన నిర్ణయాలు ఉంటాయి. ఆ నిర్ణయాలపైన ఆ నిర్ణయాలు అమల్లో ఉంటాయి. ఆ నిర్ణయాలు ఇప్పుడు అమల్లో ఉంటే బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వస్తాయి. ఆ విధంగా మన జేసీ గారు ఎప్పుడు మనం ఏ విషయంలో కూడా కాల్ చేస్తే తక్షణం స్పందిస్తారు. తక్షణం ఒకవేళ ఫోన్ తీయలేకపోతే మళ్ళీ ఏం చెప్తారు, ఫలానా వీసీలో ఉన్నాను, ఇట్లా ఉన్నాను అంటారు. సో అది ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్కి అది ఒక ఇది అన్నమాట, ఆ పర్ఫార్మెన్స్ అన్నమాట. అటువంటి ఆఫీసర్లు మదనపల్లి ఉండడం, అదే కాకుండా జేసీ గారికి నేను మదనపల్లి మన కోమటివాన్ చెరువు గురించి, ఎందుకంటే పీకేఎం ఏదైతే డెవలప్మెంట్ అథారిటీ ఉంది దానికి చైర్మన్ వచ్చి మన జేసీ గారు. అంటే నేను ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే ఇది ఏడీ మార్కెటింగ్ నాకేం చెప్పారంటే లాస్ట్ 10 to 15 years నుంచి ఇది కంప్లీట్గా క్లోజ్గా ఉన్నామని చెప్పాము. సో అప్పటి నుంచి వీఆర్ థింకింగ్ హౌ టు రిజ్యువనేట్ అంటే మనం మళ్ళీ ఎలా రీస్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తే ఉన్నాను. సో ఇప్పుడు నేను ఒకటి మనకి ఎందుకు ఇది ఆగిపోయింది రైతు బజార్ మనం అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఎందుకు ఆగిపోయిందని ఒక క్వశ్చన్. సో దానికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏడీ గారికి చెప్పాను, మీరు రైతులందరితో మీటింగ్ కండక్ట్ చేయాలి, అసోసియేషన్తో, ఫార్మర్స్ అసోసియేషన్తో, అందరితో, ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే గారు అందరితో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సజెషన్స్ తీసుకోవాలని చెప్పారు. తర్వాత ఒక 1 month మన కంటిన్యూస్గా ఇక్కడ మొత్తం మీకు లోకల్ వాళ్ళకి తెలుసు, ఫార్మర్స్ అందరు రైతులు అందరితో మనం మాట్లాడాము. సో అందరు చాలా బాగానే స్పందించాము. అంటే మీరు అది రినోవేట్ చేసి మనకి ఇస్తే మనం అందరు వచ్చేస్తామని చెప్పారు. సో అదే ఫస్ట్ ట్రిగర్ పాయింట్. అంటే ఇక్కడ చాలా డిమాండ్ ఉంది, అంటే వాళ్ళకు ఒక స్పేస్ లేదు. రైతు బజార్కు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒకటి మన రైతులకు వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ఒక ప్లేస్ దొరకాలి. సెకండ్ మన పబ్లిక్కు మంచి ప్రొడక్ట్స్, గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేటుకి ఇవ్వాలి. ఈ 2 ఆబ్జెక్టివ్స్ రైతు బజార్తో మనకు మీట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు 30 స్టాల్స్ ఉన్నాయి మొత్తం. సో మనం మీటింగ్ చేసినప్పుడు ఇక్కడ నేను లోకల్గా కూడా ఎంక్వైరీ చేశాను. నేను అప్పుడు ఒక షాప్ ఒక రైతులకు రెంట్కి ఇవ్వాలంటే మినిమం ఒక 6,000 కంటే తక్కువ ఎక్కడ కూడా దొరకదు. ఇక్కడ 6,000, 7,000, 10, 10,000 ఆ రేంజ్ ఉంది. సో ఇప్పుడు ఒక రైతులు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటే వాళ్ళకి స్పేసే లేదు మనకి. అంటే ఒక చిన్న రైతులకు ఒక 10,000 ప్రతి నెల పే చేసి వాళ్ళ ప్రొడక్ట్ సేల్ చేయాలంటే కూడా చాలా కష్టం. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఇది డిస్కస్ చేసి మంచి ప్లేస్ ఇది లోకల్ మీన్స్ మీకు కూడా తెలుసు, మెయిన్ రోడ్ పక్కన మంచి ప్లేస్, 30 స్టాల్స్, 30 ఫార్మర్స్కి ఇది బెనిఫిట్ అవుతుంది. అదొకటి. అదేవిధంగా మన పబ్లిక్ అందరికీ గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ రేటుకి కూడా వస్తుంది. ఈ 2 ఆబ్జెక్టివ్ మీట్ అవ్వడం ఈ మన రైతు బజారు రీనోవేషన్ చేసి మనం ఇనాగ్రేట్ చేసినప్పుడు ఇవి విల్ మీట్ దీస్ 2 ఆబ్జెక్టివ్స్. దానికి ఏడీ మార్కెటింగ్ గారు ఆయన బాగానే ట్రై చేశాను. అంటే హార్డ్ వర్క్ చేసి దీనితో పాటు లాస్ట్ 2-3 months నేను జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక 2.5 months అయింది. లాస్ట్ 2.5 months నుంచి ఆయన నాతో పాటే ఇదే చేస్తున్నాను. కంటిన్యూస్గా వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేయడం, ఇంటరాక్ట్ చేయడం, మన హార్టికల్చర్ ఆఫీసర్ అయితే, అగ్రికల్చర్ ఆఫీసర్ అయితే వాళ్ళందరితో మాట్లాడడం, ఆ విధంగా మొత్తం ప్లాన్ చేశాను. తర్వాత ఎమ్మెల్యే గారితో నేను ఇది డిస్కస్ చేసినప్పటి నుంచి ఎమ్మెల్యే గారు చాలా సపోర్టివ్గా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్. అంటే మీకు ఏం కావాలంటే మొత్తం సారే చేసి డిస్కస్ చేశాము. ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని చూసాము, ఎలా చెయ్యాలని మొత్తం సజెషన్ ఇచ్చాము. సో ఆ విధంగా మనం ఇది ముందుకు తీసుకెళ్ళి ఈ పంట ఉత్పత్తులను ఎలా అమ్ముకోవచ్చు, వాళ్ళకి లాభసాటి వ్యాపారం ఎలా ఉంటుందని చర్చించి దీని మీద ఒక ప్రపోజల్ ఇవ్వండి, ఇది సాధ్యం అవుతుందా కాదా అన్న ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సార్ విజిట్ చేసినప్పుడు సార్ ఇట్లా పరిస్థితి ఉంది, మనకి సంత మొత్తంగా ఇక్కడ పక్కనే ఉంది, వారానికి వచ్చి మంగళవారం 10 వారం సంత జరుగుతుంది ఒకసారికి వారానికి.
ఫార్మర్స్ కానీ వ్యాపారస్తులు ఇవ్వడం జరుగుతుంది. రైతు బజారు వారం రోజులు మనం రన్ చేస్తాం కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని సార్కి వివరించాం. ఆ క్రమంలో దీనికి దారి కనుక ఏర్పాటు చేయగలిగితే వినియోగదారులు, రైతులు అందరూ కూడా వచ్చే అవకాశం ఉందని మనం చెప్పినప్పుడు సారు దీనంతా మౌలికంగా కొన్ని ఏర్పాట్లు, కొంత రెనోవేషన్ చేయమని చెప్పారు. దానికి 25,000గా నేను ఇస్తాను స్వయంగా సార్ చెప్పటం, అలాంటిది ₹1,00,000 రైతు బజారు మరమ్మతులకి ఈ విధంగా ఏర్పాటు చేయటం సార్ సహకారం అనేది మేము మర్చిపోలేంది. ఈ సహకారము మీరు చేయబట్టినే మేము ఇంత బాగా చేయగలిగాం సార్. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక కలెక్టర్ గారు కానీ, ఒక జాయింట్ కలెక్టర్ కానీ ₹1,00,000 రైతు బజారుకి ఇవ్వటం అనేది రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారి సార్. ఎవరు కూడా సొంత డబ్బుల్ని, డిపార్ట్మెంట్ డబ్బుల్ని తీసుకొచ్చి ఖర్చు చేసిన సందర్భం ఉంది తప్ప ఒక జాయింట్ కలెక్టర్ గారు స్వయంగా ₹1,00,000 ఇవ్వటం అనేది ఇది మొట్టమొదటిసారి. ఇదే మన విజయం, ఇదే అభివృద్ధి. దాంతోపాటు గౌరవ శాసనసభ్యులు కూడా కొన్ని అప్లికేషన్స్, కొన్ని రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఇక్కడ సంతలో ఉన్న వ్యాపారస్తులను కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. అలానే వాళ్ళు కూడా కొన్ని షాపులు ఇక్కడ ఇబ్బంది ఉంది, వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని అన్నారు. మేము కూడా సార్ రిక్వెస్ట్ ప్రకారం కొంతమందికి 1-2కి అవకాశం కల్పించాం సార్. ఇంకా ఎవరైనా కానీ వచ్చినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా రైతులకి ఉచితంగా స్టాల్స్ ఇస్తాం. ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి ఇస్తాం. దగ్గర మనకి ఒక 70 మంది రైతులు మనకి రిజిస్ట్రేషన్ అయ్యారు. వాళ్ళు 70 మంది కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఈరోజు కొద్దిగా షాపులు ఉన్నాయి, కొన్ని ఖాళీలు ఉన్నాయి. రేపటి రోజు చూస్తే ఇంకొద్దిగా పెరుగుతాయి. ఇంకో 2 రోజులకి, ఇంకో 10 రోజుల తర్వాత అన్ని షాపులు కనుక ఫిలప్ చేసే అవకాశం కూడా మనకుంది. రోజుకి దీనికి కష్టపడి పనిచేస్తాం. సార్కి మేము మాటిస్తున్నాం సార్, మీరు పెట్టిన ఎఫెక్ట్స్ని నేను దీన్ని అంత తక్కువగా చేయను, ఉండను కూడా. ప్రతిరోజు గ్రామాల్లోకి వెళ్ళి ఎంతో కొంత అభివృద్ధి కనుక దీనికి దినదిన తీసుకొచ్చి పూర్తిగా ఇది ఒక మోడల్ రైతు బజార్కి కూడా నేను ఇది చేసే అవకాశాన్ని కష్టపడి పనిచేస్తాను. మీ ద్వారా రాష్ట్రంలో కానీ మా మార్కెటింగ్ సిబ్బంది ద్వారా, మా మార్కెటింగ్ సహచరులు, ఉద్యోగుల ద్వారా మంచి పేరు వచ్చింది. జాయింట్ కలెక్టర్ గారు బాగా సపోర్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 కోట్ల రూపాయల డిపాజిట్లు, వేలాది సభ్యత్వాలతో మదనపల్లె టౌన్ బ్యాంక్ ఎన్నికల మహాసంగ్రామం. ఈ బిగ్ ఫైట్ ఏకపక్షం కాదు. నాదెళ్ల చైర్మన్ గిరిగీసిన రాటకొండ మైథిలి. పార్టీలకు అతీతంగా రాటకొండ మీద వెల్లువెత్తుతున్న విశ్వసనీయత, మద్దతు. బ్యాంక్ ఓటర్లలో సింహభాగం మద్దతు నాదెళ్లదే. ఓట్లు గెలుపు నాదెళ్లదే అని డంకా బజాయిస్తున్న ఆయన వర్గీయులు. నవంబర్ 29న టౌన్ బ్యాంక్ బిగ్ ఫైట్, బిగ్ విన్. పట్టణ ప్రజలకు నాణ్యమైనవి, తక్కువ ధరకే కూరగాయలు లభ్యం. జాయింట్ కలెక్టర్తో కలిసి రైతు బజార్ను ప్రారంభించిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నిరుపయోగమైన రైతు బజార్ పునఃప్రారంభంతో రైతులకు లాభసాటి వ్యాపారం. అభివృద్ధి సంక్షేమానికి అహరహం తప్పిస్తున్న ఎమ్మెల్యేకి ప్రజల నుంచి అభినందనల వెల్లువ. కూటమి ప్రభుత్వం 5 నెలల పాలనపై ప్రజల్లో వినిపిస్తున్న నిజమైన స్పందన ఏంటి? విశేష అనుభవం ఉన్న సీఎంకు తోడుగా జోడు గుర్రాల్లాంటి పవన్ కళ్యాణ్, నారా లోకేష్. పెన్షన్ పెంపు, గ్యాస్ సిలిండర్లు సరే, మిగతా హామీల మాటేంటి అంటున్న ప్రజలు. ఉచిత ఇసుక, నూతన మద్యం పాలసీ, మహిళలపై అఘాయిత్యాలతో కూటమికి మైనస్. కూటమికి ఇమేజ్ బిల్డప్ కాలేదు, అలా అని పాజిటివిటీ గ్రాఫ్ పెరగను లేదు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.